హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ ఏదంటే రవ్వ బర్ఫీ అండి. ఈ రవ్వ బర్ఫీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి వీటిని ఎలా చేసుకుందామో ప్రాసెస్ని చూద్దామా. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నేతిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం గోరువెచ్చగా వేడెక్కాక ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు ఇందులో సన్నగా ఉండే బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వ కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగా ఈ రవ్వ ఫ్రై అయితే మనకు బర్ఫీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పాలు అయితే సరిపోతాయండి. ఇక్కడ గోరువెచ్చగా ఉండే పాలను నేను తీసుకున్నాను. ఈ పాలని 3 బ్యాచెస్గా డివైడ్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకోకూడదండి, ఎందుకంటే రవ్వ అనేది పాలను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మొత్తం ఒకేసారి వేసేస్తే ఉండలుగా అయిపోతుంది కనుక. ఇప్పుడు వీటంతని ఉండలు కట్టేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార మాత్రమే యూజ్ చేయాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మొత్తం పంచదార అంతా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఇందులో ఆరెంజ్ అండ్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. మంచి కలర్ కోసం, కొంచెం కలర్ రేర్గా ఉండాలని. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలా. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేతిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని షేప్లో ఉన్న ఒక బాక్స్ని తీసుకొని ఇందులోకి రవ్వ మిక్స్ని వేసుకోవాలి. చూడండి, మొత్తం కడాయిని అంటుకోకుండా బాగా వచ్చేసిందండి. ఇలా చేసుకున్నాక ప్యాచ్లర్తో దీన్ని మొత్తం ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొంచెం సైడ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని సాఫ్ట్గా కొంచెం చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని ఒక 15 మినిట్స్ పాటు బాగా చల్లార్చుకోవాలి. ఇది చేయడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. అలాగే దీన్ని చేశాక చల్లార్చుకోవడానికి ఒక 50 మినిట్స్ అవుతుంది. ఒక 50 మినిట్స్ అయ్యాక దీన్ని వేరే ప్లేట్లోకి ఇలా బోర్లించుకోవాలి. ఇవ్వండి, చాలా చక్కగా ఊడొచ్చేసింది మనకి రవ్వ బర్ఫీ అనేది. ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్డంగా దీన్ని కట్ చేసుకుంటున్నాను. బాక్స్ కప్ కంటే కూడా నీట్గా వచ్చింది. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక చూసారండి, ఎంత మంచి స్ట్రక్చర్తో చాలా నీట్గా మనకి వచ్చేసాయి. మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పుల్ని దీనిపైన డెకరేట్గా పెట్టుకోవాలి. ఇందులోని ఒక ముక్కని తీసుకొని చూసుకుందాం. టేస్ట్ చాలా బాగుందండి. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ ఏదంటే చాలా ఈజీగా చేసుకోవచ్చని నేనైతే చెప్తాను. దీన్ని దేవునికి ప్రసాదాలు చేసేటప్పుడు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు ఈజీగా చేసే రెసిపీ ఏదంటే ఈ రవ్వ బర్ఫీనేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.